ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు ప్రపంచ క్రైస్తవులందరికీ అత్యంత ఆనందకరమైన రోజు ఈస్టర్. శిలువపై మరణించిన యేసయ్య మృతులలో నుండి లేచి నిలిచిన రోజు ఇది. ఈరోజు ఓటమి కాదు, జీవంపై, మరణంపై, అలాగే పాపంపై విజయ దినం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం వాక్యం ఇలా ఉంది: ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచెను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య శిలువపై మరణించాడు. శిష్యులు నిరాశపడ్డారు. ప్రపంచం అనుకుంది కథ ముగిసింది అని. కానీ దేవుని యోచన వేరేగా ఉంది. 3వ రోజు సమాధి ఖాళీగా ఉంది. యేసయ్య మృతుల నుండి లేచాడు. అది కేవలం ఒక అద్భుతం కాదు, అది మన రక్షణకు నిదర్శనం. యేసయ్య లేచినందున మన పాపాలు క్షమింపబడ్డాయి, మరణంపై విజయం సాధింపబడింది, మనకు నిత్యజీవంపై ఆశ కలిగింది. ఇది మనకు ఒక హెచ్చరిక కూడా. యేసయ్య లేచినట్లే ఆయన మళ్ళీ వస్తాడు కూడా. పునరుద్ధానం మనకేం చెప్తుందంటే దేవుని వాక్యం నిజమని, ఆయన చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని. ప్రియమైన సహోదరులారా, గుడ్ ఫ్రైడే రోజున యేసయ్య శిలువపై మరణించినప్పుడు శిష్యులు తీవ్ర నిరాశలో పడిపోయారు. వారు ఆశలు కూలిపోయారు, భయంతో దాక్కున్నారు. ఇప్పుడేం జరుగుతుంది అనే సందేహంలో ఉన్నారు. యేసయ్య లేకుండా వారి జీవితం ఖాళీగా అనిపించింది. ఆదివారం తెల్లారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మరియా యేసయ్య సమాధి దగ్గరికి వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందంటే యేసయ్యపై ప్రేమతో, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు అర్పించడానికి. ఆమె హృదయంలో దుఃఖంతో నిండిపోయింది. ఆమె సమాధి దగ్గరికి వచ్చి చూసింది, సమాధి రాయి తొలగింపబడింది. లోపల చూసింది, యేసయ్య శరీరం లేదు. ఆమె భయపడింది, గందరగోళంలో పడిపోయింది. అక్కడ దేవదూతలు కనిపించారు. వారు ఇలా అన్నారు: భయపడకుడి, మీరు సిలువ వేయబడిన క్రీస్తుని వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచెను అని. మరియా ఈ వార్త విని వెంటనే పరిగెత్తింది. పేతురు యోహాను దగ్గరికి వెళ్ళి చెప్పింది, ప్రభు లేచాడు అని. పేతురు యోహాను వెంటనే సమాధి దగ్గరికి పరిగెత్తుకొచ్చి లోపలికెళ్ళి చూశారు. వారు చూసింది ఖాళీ సమాధి, యేసయ్య శరీరం లేదు. మొదట వారికి అర్థం కాలేదు, వారు ఇంకా సందేహంలో ఉన్నారు. మరియా సమాధి బయట నుంచొని ఏడుస్తుంది. ఆమెకు అనిపించింది ఎవరు యేసయ్య శరీరాన్ని తీసుకెళ్లారు అని. అప్పుడే యేసయ్య ఆమె ముందుకు వచ్చాడు. కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు. యేసయ్య ఆమెను చూసి ఇలా అన్నాడు, మరియా అని. ఆ ఒక్క మాటతో ఆమె హృదయం తెరుచుకుంది. ఆమె ఆయనను గుర్తించింది. ఆమె ఆనందంతో ఇలా అంది, రబ్బూని అని, అంటే బోధకుడా అని. ఆ క్షణంలో ఆమె కన్నీళ్లు ఆనందంగా మారాయి. నిరాశ ఆశగా మారింది, భయం ధైర్యంగా మారింది. యేసయ్య పునరుద్ధానం చూసిన తర్వాత భయంతో దాక్కున్న శిష్యులు ధైర్యంగా సువార్త ప్రకటించారు. ముందుగా పారిపోయిన వారు తర్వాత యేసయ్య కోసం ప్రాణాలు ఇచ్చారు. ఎందుకంటే వారు లేచిన యేసయ్యను చూశారు. మనకు ఈ సంఘటన ఏం చెప్తుందంటే, మన జీవితంలో కూడా ఖాళీ సమాధి లాంటి పరిస్థితులు వస్తాయి. అన్నీ ముగిసినట్లే అనిపించే రోజులు ఉంటాయి. కానీ యేసయ్య అక్కడ కూడా పనిచేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దుఃఖం చివరి మాట కాదు, పునరుద్ధానం చివరి మాట. ఏ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా జీవించే విశ్వాసం కలిగి ఉండాలి. యేసయ్య లేచాడంటే మన విశ్వాసం జీవంతో ఉండాలి, కేవలం మాటల్లో కాదు, పనుల్లో. రెండోదిగా పాప జీవితం వదిలిపెట్టాలి. యేసయ్య మన కోసం మరణించి లేచింది మనం పాపంలో ఉండడానికి కాదు, మారడానికి. మూడోదిగా పునరుద్ధాన జీవితం జీవించాలి. కొత్త ఆలోచనలు, కొత్త జీవితం జీవించాలి. దేవుని చిత్త ప్రకారం నడవాలి. నాలుగోదిగా యేసయ్య రాకడకు సిద్ధంగా ఉండాలి. ఆయన లేచాడు అంటే ఆయన వస్తాడని నమ్మాలి. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, సిలువలో ప్రేమ ఉంది, ఖాళీ సమాధిలో శక్తి ఉంది, పునరుద్ధానంలో మన ఆశ ఉంది అని. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున యేసుక్రీస్తుని మృతుల నుండి లేపినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పునరుద్ధాన శక్తిని మా జీవితంలో అనుభవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. పాప జీవితం నుండి మమ్మల్ని విడిపించి కొత్త జీవితంలో నడిపించము తండ్రి. యేసయ్య మళ్ళీ వచ్చే దినానికి మేము సిద్ధంగా ఉండేలా మమ్మల్ని మార్చము. నీ చిత్త ప్రకారం జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.